చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడైన మా ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా, మాతో సూటిగా మాట్లాడవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు ఒక మిషనరీ యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో మహాకోపం కలిగినటువంటి ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని కొరకు ఏ విధంగా వాడబడ్డాడో, ఎవరండి ఆ వ్యక్తి? మోషే. మరి ఆయనకి ఎంత కోపం అంటే, ఒక ఇజ్రాయేలీయుడిని ఒక ఐగుప్తీయుడు మరి కొడుతున్నప్పుడు ఆ సందర్భం చూసి కోపంతో అటు ఇటు చూసి ఆ ఐగుప్తీని చంపినటువంటి ఆ వ్యక్తి, అంత కోపం మోషేకి. అలాంటి వ్యక్తిని మరి దేవుడు ఒక బలమైన పాత్రగా, ఒక గొప్ప సేవకునిగా మార్చి ఏ విధంగా అయితే మరి మోషేను దేవుడు గొప్పగా నడిపించాడో, అదేవిధంగా ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి ఆ యొక్క గొప్ప దైవ సేవకుడు, ఆ మిషనరీ యొక్క జీవితంలో కూడా ఆ యొక్క మహాకోపం కలిగినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఎంతో గొప్ప పాత్రగా తన సేవకునిగా దేవుడు మార్చుకున్నాడండి. ఆ వ్యక్తి పేరే జాన్ ఎలిసన్ వెజర్. ఏంటండి? జాన్ ఎలిసన్ వెజర్. ఈయన 1813లో 1813 సంవత్సరంలో జనవరి 13వ తారీఖున అమెరికాలో జన్మించారండి. ఈయన తండ్రి గారి పేరు థామస్, తల్లి గారి పేరు జోహన్నా. ఈ థామస్ మరియు జోహన్నా కుటుంబము, వీరు వాస్తవానికి ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తులండి. వీరు ఇంగ్లాండ్ నుంచి అమెరికాకి మరి వలస వచ్చేసారు. 1796లో థామస్ గారు మరియు అతని సహోదరుడైనటువంటి జేమ్స్ ఇంగ్లాండ్ నుంచి అమెరికాకి వారు వలస వచ్చారండి. అమెరికాకు వచ్చిన తర్వాత వారు కొంత భూమిని తీసుకుని, ఆ భూమిలో ఆ యొక్క లొకేషన్ ఏంటంటే అమెరికన్ డచ్ కౌంటీ అనే ప్రాంతంలో కొంత భూమిని వారు తీసుకుని, ఆ భూమిలో వారు బార్లీ పంటను వారు పండించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ పంటను వారు పండించడం మొదలుపెట్టారో ఆ పంట బ్రహ్మాండంగా పండిందనమాట. మంచి లాభాలను వారికి తీసుకొచ్చింది. ఇలా కొంతకాలం ఆ యొక్క బార్లీ పంటను వారు పండించి వచ్చినటువంటి ఆ యొక్క లాభాన్ని మరికొంతకాలం అయిన తర్వాత వారు తీసుకున్నటువంటి ఆ భూమిని కూడా అమ్మి వారు ఏం చేశారంటే, ఈ థామస్ గారు ఒక ఇటుకల బట్టిని వ్యాపారాన్ని ప్రారంభించారు. మనందరికి తెలుసు కదండి, ఇటుకలు తయారు చేసేటువంటి ఆ యొక్క ఇటుకల బట్టి వ్యాపారాన్ని తయారు చేశారు. ఎవరండి? ఈ థామస్. ఆయన తమ్ముడైనటువంటి బ్రదర్ అయినటువంటి ఈ యొక్క జేమ్స్ గారు ఏం చేశారంటే, ఒక బీరు తయారు చేసేటువంటి కేంద్రాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ విధంగా అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఆ యొక్క వ్యాపారాలను చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ జాన్ ఎలిసన్ వెజర్ గారు ఎవరు అని అంటే, థామస్ గారి యొక్క కుమారుడండి. చిన్నప్పటి నుంచి కూడా ఈ జాన్ ఎలిసన్ గారు ఎంతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఏ రకంగా చెప్తున్నానంటే, ఆయనకి కేవలం 12 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే తండ్రి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఇటుకల బట్టిలో రోజంతా పనిచేస్తూ ఉండేవాడండి. హీఈస్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. కష్టపడి పనిచేసే మనస్తత్వం. దాంతోపాటు ఈయనకి విపరీతమైన కోపం, చాలా కోపంగా మూర్ఖంగా ఉండేవాడు. దేవుని విషయం వచ్చేటప్పటికి దేవుడే లేడు అనేటువంటి భావంలో ఉన్నటువంటి వ్యక్తి అండి. ఆ యొక్క థామస్ మరియు జోహన్నా అంటే ఈయన యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రభువుని అంగీకరించారు, దేవుని యొక్క విశ్వాసంలో కొనసాగుతున్నారు. కానీ వారి యొక్క కుమారుడైనటువంటి జాన్ ఎలిసన్ గారు మాత్రం దేవుని దరిదాపులకు కూడా వచ్చేవాడు కాదండి. తన పని తను చేసుకోవడం, తన జీవితం తను జీవించడం, అంతే తప్ప దేవుని విషయం మందు ఎంత మాత్రం కూడా ఆసక్తి చూపే వ్యక్తి కాదు. ఈయనకి సరిగ్గా 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఒకానొక రోజు ఈయన ఒక బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. బ్రిడ్జ్ అంటే కాంక్రీట్ తయారు చేసింది కాదండి, ఒక చెక్కలతో తయారు చేసిన ఒక చిన్న బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ప్రమాదవశాత్తు ఏమైందంటే, ఆ చెక్కల మధ్యలో ఈయన కాలు ఇరిగిపోయిందండి, బ్రేక్ అయిపోయిందనమాట. అనుకోకుండా బ్రేక్ అయిపోయింది. ఆ పెద్ద గాయమైంది. ఆ తర్వాత చాలా రోజుల పాటు ఆయన ఆ గాయంతో, ఆ కట్టుతో ఆయన మంచం మీదే ఉన్నాడు. అప్పుడు తల్లిదండ్రులు అనుకున్నారు, ఇప్పుడైనా మా కుమారుడు దేవుడిలోకి వస్తాడు,
ఈ కష్టాన్ని బట్టి అయినా ప్రభువుని నమ్ముకుంటాడేమో అని అనుకున్నారు, కానీ వారి యొక్క ఆశ అడియాసగానే మిగిలింది. ఆ సమయంలో కూడా ఆయన ప్రభు దగ్గరికి రాలేదు. ఈ విధంగా ఆయన తరువాత జీవితకాలం అంతా కూడా ఒక లెగ్ అంతా కూడా కొంచెం కుంటుతో నడవాల్సిన ఇబ్బంది ఏర్పడిందండి జాన్ ఎలిసన్ గారికి. నడక పూర్తిగా మంచి నడక రాలేదు. ఆ యొక్క గాయం ఎప్పుడైతే బలంగా అయిందో, బ్రేక్ అయిందో, కొంచెం కుంటుతో నడిచే ఆ యొక్క నడక వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఈయనకి 25 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి మేరీ లీ అనే ఆమెతో ఈయనకి వివాహం జరిగిందండి. సో ఈ విధంగా ఈయన యొక్క జీవితం ముందుకెళ్తూ ఉంది. మరి ఈయన చిన్నానైనటువంటి ఆ యొక్క జేమ్స్ గారు, ఎవరైతే మన థామస్ గారి బ్రదర్ ఉన్నారో, ఈ జేమ్స్ గారి కుమారుడైనటువంటి మాథ్యూస్, ఈయన ఏం చేశాడంటే తన తండ్రి గారు ఏర్పాటు చేసిన ఆ యొక్క బీర్ తయారీ కేంద్రంలో ఆయన పని చేసుకోవడం కంటిన్యూ చేస్తున్నాడు. కొన్నాళ్ళకి వివాహం అయిన తర్వాత జాన్ ఎలిసన్ గారు కూడా ఈ యొక్క మాథ్యూతో కలిపి, మాథ్యూ అంటే చిన్నాన్న కొడుకు, ఈయనతో కలిసి అదే బీర్ తయారీ కేంద్రంలో ఇద్దరు కూడా పని చేసుకుంటూ ఉన్నారండి. సో ఈ విధంగా వారు కొనసాగుతున్నారు. కొంతకాలానికి వీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో ఒక దైవ సేవకుడు, ఒక దైవజనుడు ఒక ఉజ్జీవ సభని ఆయన ఏర్పాటు చేశాడండి. ఉజ్జీవ సభని ఏర్పాటు చేసిన తర్వాత చాలామంది జాన్ ఎలిసన్ గారిని అడిగారు, అయ్యా మీరు ఒకసారి రావచ్చు కదా ఉజ్జీవ సభలకి అని చెప్పి చాలామంది అడిగారండి. ఎంతమంది అడిగినప్పటికీ కూడా నేను రానని చెప్పి వెనక్కి పంపించేసేవాడు. ఒకానొక రోజు ఈయన బ్రదర్ అయినటువంటి మాథ్యూస్, నువ్వు ఎలాగైనా ఈరోజు నాతో పాటు ఈ ఉజ్జీవ సభలకు అటెండ్ అవ్వాలని చెప్పి చాలా బలవంతం చేశాడనమాట. తమ్ముడి మాటను తీయలేక, తమ్ముడిని బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో కేవలం తమ్ముని కోసం ఆ రోజు జాన్ ఎలిసన్ గారు ఆ యొక్క ఉజ్జీవ సభలకి హాజరయ్యారండి. మరి ఇక్కడే ఆయన జీవితంలో మరి టర్నింగ్ పాయింట్ అనమాట. ఆయన జీవితం మొత్తం మారిపోయినటువంటి సందర్భం ఇది. మరి ఈ ఉజ్జీవ సభకి ఎప్పుడైతే ఆయన ఫస్ట్ డే అటెండ్ అయ్యాడో, అక్కడ దైవసేవకులు వాక్యం చెప్పారు. ఆ వాక్యం ఈయన విన్నాడు. ఆ రోజు అయిపోయిందండి. సెకండ్ డే ఆయన బ్రదర్ మాథ్యూ అడగకుండానే ఈయన ఆ యొక్క ఉజ్జీవ సభలకు అటెండ్ అయ్యాడు. ఆ రోజు దైవసేవకుడు చెప్పినటువంటి ఒక మాట ఈయన హృదయాన్ని బలంగా తాకింది. ఆ మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా, క్రీస్తును అంగీకరించకుండా, మరి బ్రతుకుని మార్చుకోకుండా ఒకవేళ ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి నిత్య నరకంలో పడిపోతాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అనే మాటను ఎప్పుడైతే ఆ దైవజనుడు చెప్పాడో ఆ మాట ఈయన్ని బలంగా తాకిందండి. ఒకలాంటి కలవరం ఈయన హృదయంలో మొదలైంది. అమ్మో, నేను క్రీస్తుని అంగీకరించలేదు, నా బ్రతుకుని నేను మార్చుకోలేదు, సడన్గా నేను చనిపోతే నేను నరకంలో పడిపోతానేమో, నా యొక్క గతి ఏమిటి, నా స్థితి ఏమిటి అని చెప్పి ఆ రాత్రంతా కూడా ఒక కలవరంతో ఆయన నిద్ర పట్టలేదండి. పక్కనే అతని భార్య పడుకుంటే ఆమెను లేపి, ఇదిగో నేను నశించిపోతుంటే నీకు చింత లేదా, లేచి నా కోసం ప్రార్థన చేయంటున్నాడు అనమాట. అంటే అంత కలవరం ఆయన హృదయంలోకి వచ్చేసింది. నెక్స్ట్ డే మరలా ఆ యొక్క ఉజ్జీవ సభలో థర్డ్ డే వచ్చింది. ఆ మూడవ రోజు మరలా ఆ రోజు అక్కడికి వెళ్ళాడండి. ఈరోజు థర్డ్ డే అని వెళ్తున్నప్పుడు ఆయన హృదయంలో ఒకటే ఒక బలమైన నిర్ణయం. అదేంటంటే, ఈరోజు ఎలాగైనా ప్రభు యొద్ద నుండి నేను క్షమాపణలు పొందుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుణ్ణి ఎలాగైనా నేను క్షమాపణలు అడగాలి, ఆయన నన్ను క్షమించాలి అని చెప్పి మరి అదే ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్ళాడండి. అక్కడ మరి సంపూర్ణంగా ప్రతి పాపమును ప్రభు యొద్ద ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అక్కడ ఎవరు కనబడితే చాలా అందరికీ కూడా, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, అయ్యా దేవుడు నన్ను క్షమించాలని ప్రార్థన చేయండి అని చెప్పి అందరినీ కూడా ఆయన వేడుకున్నాడు. ఆ రోజు అనేక మంది మరి దగ్గరకు వచ్చి ఈయన కోసం ప్రార్థన కూడా చేశారంటండి. అంటే అంతలాగా ఆయన దేవునికి లోబడ్డాడు. అదే రోజున తన జీవితాన్ని ప్రభువుకు అర్పించాడు. యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా ఆ రోజు ఆయన అంగీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ విధంగా ప్రభువుని నమ్ముకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడండి. ఎప్పుడైతే ఈ ఉజ్జీవ సభ 4th డేకి వచ్చిందో అప్పటి వరకు ఈయన ముఖంలో వారు చూస్తున్న కలవరం అంతా పోయి ఒక గొప్ప సమాధానము, ఒక గొప్ప నెమ్మది, ఒక గొప్ప ప్రశాంతత ఆయన పొందుకున్నట్లుగా, ఆ రక్షణ ఆనందంలోనికి ఆయన ప్రవేశించినట్లుగా వారందరూ గమనించారండి. మీరు చూడండి, ఎక్కువ డబ్బు ఉంటే ఏదో సమాధానము, సంతోషం చెప్పి మనిషి ఊహించుకుంటాడండి. అది పొరపాటు. ఎక్కువ డబ్బు పెరిగిపోయినా కష్టమే, డబ్బు లేకపోయినా కష్టమే. నిజంగా డబ్బు విపరీతంగా పెరిగిపోయినా ఈ డబ్బుని ఏం చేయాలి అనే చింత, వేదన ఆ మనిషిని వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ అసలు డబ్బే లేకపోతే
అయ్యో అదే డబ్బులు లేవు, ఎలాగా రేపు పొద్దున్న నా బిడ్డలు ఏ రకంగా పోషించుకోవాలి, నా భార్యని ఏ రకంగా పోషించుకోవాలి అనే చింత మరో రకంగా వేధిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా అంగీకరిస్తాడో, ఎప్పుడైతే ప్రభు యొద్ద పశ్చాత్తాపడతాడో, ఆ వ్యక్తి జీవితంలో దేవుడిస్తానన్నటువంటి ఆ యొక్క సమాధానం ఆ వ్యక్తి పొందుకుంటాడండి. ఈ లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు కదండి. ఆ రోజు జాన్ ఎల్సన్ గారు అదే శాంతిని ఆయన బ్రతుకులో ఆయన పొందుకున్నాడు. ఆ తర్వాత నుంచి కూడా ప్రభువులో ఆయన జీవితం కొనసాగుతూ ఉంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడంటే, చాలా బలమైనటువంటి ఒక ప్రార్థనా పరుడిగా ఆయన రక్షణ పొందిన తర్వాత కూడా ఆ యొక్క బీర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడంట. అక్కడ కూడా ఆ వర్క్ ప్లేస్లో కూడా ఒక మినీ చర్చ్ లాంటి వాతావరణం ఆయన క్రియేట్ చేసేవాడంటే ఆ ప్రార్థనల ద్వారా. మరి అంత చక్కగా ఆయన విశ్వాస జీవితం కొనసాగుతూ ఉంటే మరి ఆయన జీవితంలో ఒక గొప్ప పరీక్ష మరి మొదలైంది. చాలా ఆ యొక్క బాధాకరమైనటువంటి ఆ యొక్క గొప్ప పరీక్ష గుండా ఆయన వెళ్ళాల్సి వచ్చిందండి. ఆ పరీక్ష ఏంటంటే 1847లో 1847 సంవత్సరంలో మరి జ్వరంతో ఆయన చిన్న కుమారుడు చనిపోయాడు. ఆయనకి 2 కుమారులండి. చిన్న కుమారుడు జ్వరం కారణంగా చనిపోయాడు. విదిన్ 1 ఇయర్ ఆయన పెద్ద కుమారుడు కూడా 9 సంవత్సరాలు వచ్చినటువంటి పెద్ద కుమారుడు కూడా చనిపోయాడండి. ఇలా ఒకరి తర్వాత ఒకరు 2 కుమారుల్ని పోగొట్టుకున్నాడు. మరి 2 కుమారుల్ని బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల యొక్క వేదన అంతా ఇంత కాదు. మరి ఈ యొక్క జాన్ ఎలిసన్ గారు, మేరీ లీ గారి బాధ మనం ఊహించలేమండి. అంత బాధ వారి హృదయంలో. మరి అతని భార్య మేరీ లీ గారు అయితే చాలా కృంగిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకు టీబీ వ్యాధి వచ్చిందండి. మరి ఆమె కూడా 1849 నవంబర్లో ఆమె చనిపోయింది. ఈమె చనిపోయే కొన్ని నెలల క్రితమే ఈయన తండ్రి గారు కూడా చనిపోయారు. ఇలాగా చాలా బలమైనటువంటి పరీక్షను ఆయన ఎదుర్కొన్నాడు. మనం బైబిల్లో యోబు గ్రంథంలో మనం గమనిస్తే మరి ఎలాగైతే యోబు తన ప్రియుల్ని కోల్పోతూ వచ్చాడో అదేవిధంగా జాన్ ఎలిసన్ గారు కూడా తన బిడ్డల్ని కోల్పోయాడు, అతను తన భార్యను కోల్పోయాడు, తన యొక్క తండ్రి గారిని కోల్పోయాడు. ఈ రకంగా బాధ తర్వాత బాధ, వేదన తర్వాత వేద ఆయన జీవితంలో వచ్చింది. ఒకరోజు అయితే మరి కింద నేల మీద పడిపోయి విపరీతంగా ఏడుస్తున్నాడు, ప్రభువా నాయన ఎందుకు ప్రభువా ఇంత బలమైన పరీక్ష నా జీవితంలో వచ్చింది అని. ఆయన బంధువులు స్నేహితులందరూ కూడా ఇంకేనా ప్రభువులో ఉండడేమో, ప్రభువుని విడిచిపెట్టేస్తాడేమో, ఆ యొక్క విశ్వాసం తొలగిపోతాడేమో అని చెప్పి అనుకున్నారండి. అంత పరీక్ష వచ్చినప్పటికీ కూడా జాన్ ఎలిసన్ గారు కొంతకాలానికి మరలా ఆయన కోలుకున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. ఆ తర్వాత ఆయన అమెరికన్ ట్రాక్ సొసైటీని ఆయన సంప్రదించి ఆ సొసైటీ ద్వారా దేవుని పరిచర్య చేయడానికి ఆయన ఒప్పుకుని ప్రారంభించాడండి. ఈ యొక్క అమెరికన్ ట్రాక్ సొసైటీ అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఎవాంజలికల్ ఆర్గనైజేషన్. దీన్ని 1825లో మే 11వ తారీఖున స్థాపించడం జరిగిందండి. దీని పేరు అమెరికన్ ట్రాక్ సొసైటీ. మరి ఎప్పుడైతే ఈ యొక్క అమెరికన్ ట్రాక్ సొసైటీని నేను సంప్రదించాడో వారు ఏమని చెప్పారంటే, అయ్యా మీకు సంవత్సరానికి $150 మేము జీతంగా ఇస్తాం, $150 మేము జీతంగా ఇస్తాం. ఒకవేళ మీరు ట్రావెలింగ్ చేస్తున్నట్లయితే ఆ యొక్క ట్రావెలింగ్ అంత దానికి అయ్యే ఖర్చు అంతటి కూడా మేము పెట్టుకుంటాం, మరి మీరు దేవుని పరిచర్య చేస్తారా అని అంటే చేస్తానండి అని చెప్పి ఈయన ఒప్పుకున్నాడండి. కానీ వాస్తవంగా ఆ రోజుల్లో ఏ నైపుణ్యం లేనటువంటి ఒక సాధారణమైన వ్యక్తి యొక్క సంవత్సర ఆదాయం $300. అంటే ఈయనకి ఎంత తక్కువ ఇస్తానని చెప్పారో ఒకసారి ఊహించుకోండి. అంటే ఏ నైపుణ్యం లేని ఒక నార్మల్ వ్యక్తి యొక్క ఆదాయం సంవత్సరానికి $300 అయితే ఈయనకి వారు ఇస్తానని చెప్పింది $150. అయినప్పటికీ ఏదో లాభం కోసమో జీతం కోసమో కాదు, ప్రభు కోసం నేను చేస్తున్నాననే ఉద్దేశంతో దానికి ఆయన ఒప్పుకుని అప్పటి నుంచి కూడా దేవుని యొక్క సేవ చేయడం ఆయన మొదలుపెట్టాడండి. మరి ఒక బ్యాగ్ ధరించి ఆ బ్యాగ్లో కూడా కొన్ని బైబిల్స్, కొన్ని ట్రాక్స్, కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను క్యారీ చేసుకుంటూ, తన వస్తువులను క్యారీ చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉండేవాడంట. ఒక్కొక్క ఇంటికి వెళ్ళడం, అక్కడ దేవుణ్ణి గురించి, ఆయన ప్రేమను గురించి ప్రకటించడం, కొనగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళకి మరి అమ్మడం, కొనలేని వారికి ఉచితంగా ఆ యొక్క పుస్తకాలను ఇవ్వడం. ఈ విధంగా ఆయన దేవుని సువార్తను అమెరికాలో ఆయన నడుచుకుంటూ, ఏమండి సైకిల్ మీదో బండి మీద కూడా కాదు, నడుచుకుంటూ ఆ బ్యాగ్ తగిలించుకుని అలా ఒక్కొక్క ఇంటికి ఆయన వెళ్ళడం, దేవుని సువార్తను చేయడం మొదలుపెట్టాడండి. రోజుకి ఆయన కనీసం ఒక 40 కుటుంబాలు, 40 ఇళ్లకు వెళ్ళి
దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉండేవాడంట. ఈ విధంగా ఆయన తన యొక్క సేవా జీవితాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ప్రతిరోజు రాత్రి ఒక ప్రత్యేకమైన కూటమి ఆయన ఏర్పాటు చేసేవాడంటండి. సాధారణంగా ఒక దైవ సేవకుడు ఎవరైనా చూస్తే ఏమని అడుగుతారండి? ఒక పాస్టర్ గారు అవనండి, ఒక దైవ సేవకుడు, ఒక ఎవరైనప్పటికీ కూడా ఏమడుగుతారు? ఏమంటే మీరు ప్రభువుని నమ్ముకున్నారా అని అడుగుతారు కదండి. ఒకవేళ నమ్ముకోలేదండి అని అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తారు. ఆ వ్యక్తిని రక్షణ నడిపించడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈయన ఒక వ్యక్తిని చూసినప్పుడు మీరు ప్రభువుని నమ్ముకున్నారని అడిగేవాడు కాదంట. ఈయన ఏమడిగేవాడంటే మీరు యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నారని అడిగేవాడంటండి. కొంతమంది చెప్పేవారంట ఇంటికి ఇంటినప్పుడు, అమ్మా మేము ప్రతి వారం చర్చికి వెళ్తామని అంటే, నోనో, దానికి సమాధానం అది కాదండి. మీరు చర్చికి వెళ్తారా లేదా అనేది కాదు, మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారా అని అడిగేవాడంటండి. అంటే ఆయన పరిచర్య విధానం ప్రేమను బేస్ చేసుకుని ఆయన దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉండేవాడంట. ఈయన యొక్క సేవ ఏ రకంగా ఉండేది, ఈయన యొక్క సేవా ఫలం ఏ రకంగా ఉండేది, ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తానండి. ఒకరోజు ఈయన ఒక్కొక్క ఇంటికి రీచ్ అవుతూ ఒక ఇంటి దగ్గర ఆగాడు. అక్కడ ఒక పేద స్త్రీ ఆ ఇంట్లో నివాసం ఉంటుంది. చాలా చిన్న ఇల్లు. ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ బయటకు వచ్చింది. అమ్మ, మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారని చెప్పి అడిగాడు. అవునండి, నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను, నాకు దేవుడు అంటే ఎంతో ఇష్టం, నేను దేవుని విశ్వాసిని, కానీ నా భర్త ప్రభువుని నమ్ముకోలేదండి, అతను ఒక అవిశ్వాసి, నన్ను నా విశ్వాసాన్ని హేళన చేస్తూ ఉంటాడండి, నన్ను ఎంతో బాధ పెడుతున్నాడు అని చెప్పి ఆమె తన యొక్క బాధ అంతటిని కూడా ఆయనకి చెప్పుకున్నారు. ఎంతో కన్నీటితో ఆమె తన బాధను చెప్పుకున్నప్పుడు ఈయన కూడా బాధపడి కన్నీటితోనే ఆమె కోసం ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నప్పుడు, అయ్యా మా ఇంట్లో ఒక బైబిల్ కూడా లేదు అని అంటే ఆయన తన బ్యాగ్లోంచి ఒక కొత్త బైబిల్ని ఆమెకు ఇచ్చి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడండి. మరి ఈమె బైబిల్ తీసుకుని ఎంతో సంతోషంగా ఇంట్లో పెట్టుకుని తన పని తను చేసుకుంటుంది. సాయంకాలం అయ్యేటప్పటికీ ఈమె భర్త తన పని ముగించుకుని ఒక గొడ్డలతో, అంటే ఆయన వర్క్ గొడ్డలతో ఆయన కట్టెలు కొట్టే ఆ యొక్క పని అనమాట. సో ఆ యొక్క వర్క్ ముగించుకుని ఈమె భర్త ఏం చేశాడంటే గొడ్డలతో ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కొత్త బైబిల్ కనిపించింది. అసలే అవిశ్వాసి, దేవుడు అంటే ఇష్టం లేదు. ఆ బైబిల్ని చూసి ఆయనకి ఎంతో కోపం వచ్చేసిందండి. వెంటనే ఆ బైబిల్ని తీసుకుని బయటికి వెళ్ళి ఒక చెక్క దమ్మ మీద పెట్టి దాన్ని ఓపెన్ చేసి, ఇలా మధ్యలోకి ఓపెన్ చేసి గొడ్డలతో ఒక్క దెబ్బ కొట్టి ఆ బైబిల్ బుక్ని రెండు కింద చేసాడండి. అంటే మధ్యలో కొట్టాడు, రెండు కింద చీలిపోయిందనమాట. గబగబా ఏమైందని చెప్పి భార్య బయటకు వచ్చినప్పుడు, ఈ ఇంట్లో అన్నీ సగం సగం కదా, ఇదిగో నీకో ముక్క నాకో ముక్క అని చెప్పి ఆ బైబిల్ని సగానికి కొట్టేసిన తర్వాత సగం ముక్కని ఆమె ముఖం మీద కొట్టి మరొక ముక్కని పక్కనే స్టోర్ రూమ్ ఉంటే అందులో విసిరేసాడు అనమాట. ఆ రోజు జరిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆమె ఎంతో బాధపడింది. దేవుని దగ్గరికి వెళ్ళింది, ప్రభువా నాకేంటయ్యా ఈ పరీక్ష అని చెప్పి ఎంతగానో బాధపడిందండి. బాధపడింది కానీ తన భర్త రక్షణ కోసం ప్రార్థన చేయడం ఆపలేదండి. అంటే ఒక్కొక్కసారి మనం అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మనకి బలమైన పరీక్ష జరుగుతూ ఉంటుంది. అది మన సొంత వారి నుంచే రావచ్చు ఒక్కోసారి. అయినప్పటికీ మనం కృంగిపోయి మనం వదిలేయకూడదండి, మనం ఓటమిని అంగీకరించకూడదు. ఆ స్త్రీ తన భర్త విషయంలో బైబిల్ని రెండుగా చీల్చేసినప్పటికీ కూడా తన భర్త కోసం ప్రార్థన చేయడం ఆమె విడిచిపెట్టలేదు. ప్రతిరోజు భర్త రక్షణ కోసం ప్రార్థన చేస్తూ వస్తుంది. ఒకానొక రోజు ఒక శీతాకాలం ఆయనకు వర్క్ లేనప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. అప్పట్లో ఇలాగా టీవీలో అవి లేవు కదండి, ఏదైనా ఒక పుస్తకమో పేపర్ చదవని చెప్పి అని అనుకున్నాడు. వెతుకుతూ ఉంటే అతనికి ఏ పుస్తకమో కనబడలేదు. ఏదైతే ముక్క సగంలోకి తీసేసాడో ఆ సగం ఊడిపోయిన బైబిల్ కనిపించిందండి. సర్లే ఏదో ఒకటిలే, బోర్ కొట్టేస్తుంది, ఏదో పుస్తకం చదువుదామని చెప్పి అందులో అంటే ఫ్రంట్ ఈ బైబిల్ రెండు కింద చేశాడు కదండి, మొదటి మొక్క ఆయన దగ్గర ఉందన్నమాట. సరిగ్గా దాని లాస్ట్ పేపర్ ఎక్కడ ఉంది అని అంటే లూకాసు వార్త 15వ అధ్యాయం దగ్గర ఆ బైబిల్ కట్ అయిందనమాట. సో లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఏముంటుంది? తప్పిపోయిన కుమారుడు స్టోరీ ఉంటుంది. జీసస్ పారబుల్ ఆఫ్ ఏ ప్రొడిగల్ సన్, తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం ఆయన కంటపడింది అనమాట. ఇది ఏదో కథలా ఉంది, బాగుంది, కాసేపు కాలక్షేపం అవుద్ది అని చెప్పి ఆ తప్పిపోయిన కుమారుడు స్టోరీ చదువుతున్నాడు అనమాట. చదవడం ప్రారంభిస్తున్నాడు. ఏంటంటే ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి
అయ్యా నాకు రావాల్సినటువంటి నా ఆస్తిని భాగాన్ని నాకు ఇచ్చే అని అంటే తండ్రి ఆ యొక్క ఆస్తిని కూడా చిన్న కుమారుడికి ఇచ్చేస్తాడు. ఈ చిన్న కుమారుడు ఏం చేస్తాడండి, ఆ ఆస్తిని తీసుకుని దూరదేశం వెళ్ళి అక్కడ దుర్వ్యాపారాల చేత తన దగ్గర ఉన్నటువంటి అక్కడ డబ్బంతటిని కూడా అక్కడ పెడతాడు, మొత్తాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత విపరీతమైన కరువు ఆ ప్రాంతంలో వస్తుంది. ఆఖరికి తినటానికి కూడా లేని స్థితిలో మరి ఒక చోట పందుల్ని మేపేటువంటి ఆ యొక్క పనిలో అతను జాయిన్ అవుతాడనమాట. ఎప్పుడైతే ఆ స్థితికి దిగజారిపోతాడో, ఇప్పుడైనా కనీసం నా తండ్రి నన్ను క్షమిస్తే బాగుండు, కుమారుల్లా కాకపోయినా ఒక పనివాడిగా నన్ను స్వీకరిస్తే బాగుండు అని చెప్పి తండ్రిని క్షమాపణలు అడుగుదామని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్దాము అనుకునే వరకు కూడా అక్కడ బైబిల్ కట్ అయిపోయిందండి. ఆ తర్వాత ఏవైందని సస్పెన్స్ అనమాట ఈయనకి. తండ్రి కుమారుణ్ణి క్షమించాడా, లేదా కుమారుడు చేసినటువంటి పనిని బట్టి తండ్రి చీకొట్టాడా, ఏంటి తర్వాత ఏం జరుగుతుందని చెప్పి ఆయనకు అర్థం కాలేదు. ఆ యొక్క సస్పెన్స్లో ఉండిపోయాడు ఆయన. ఎలాగైనా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి చాలా వెతికాడు, కానీ ఆ వేరే మొక్క కనబడలేదు. అంటే నేను ముక్కల కింద చేస్తాను కదా, నా భార్య చాలా జాగ్రత్తగా సీక్రెట్గా దాచుండి ఉంటుంది, అది మనకు కనబడదని చెప్పి తన కోపాన్ని అహాన్ని పక్కన పెట్టి భార్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను సగానికి చింపేశానే, ఆ రెండో మొక్క బైబిల్ ఎక్కడుందని అడిగాడంటండి. భార్య సంతోషానికి ఇంకా దెర్ ఆర్ నో బౌండరీస్, అవధులు లేవన్నమాట. గబగబ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ సగం బైబిల్ మొక్కను తీసుకొచ్చి ఇదిగోండి అని చెప్పి ఆయన చేతికి ఇచ్చింది. ఆయన వెంటనే కూర్చుని ఆ స్టోరీని కంప్లీట్ చేశాడండి. మనందరికీ తెలుసు, దూరంగా కుమారుడు రావడం తండ్రి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు, అయ్యా నేను పరలోకమందు తండ్రికి నీకును నీదుట పాపం చేశానయ్యా, నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు ఎలాంటి అర్హత లేదు, నన్ను ఒక పనివాడిగా చూడని అన్నప్పుడు వెంటనే తండ్రి అతన్ని కౌగిలించుకుని అతని వేలికి ఉంగరం పెట్టి, ఏమండి, కొత్త వస్త్రాలు ధరింపజేసి కొత్త చెప్పులు పెట్టి ఆయన ప్రేమను చూపించినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుని పట్ల తండ్రి చూపిన ప్రేమను బట్టి ఈయన మారిపోతాడు. హల్లెలూయా. ఇంత గొప్ప ప్రేమమయుడా నా తండ్రి, ఈ పరలోకపు తండ్రి, మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఇంత గొప్పవాడా, ఇంత ప్రేమమయుడా అని చెప్పి ఆ తప్పిపోయిన కుమారుడు మారినట్లుగా ఈ తప్పిపోయిన కుమారుడు కూడా మారిపోయాడు. ఆ రోజు నుంచి క్రీస్తుని అంగీకరించడం మొదలుపెట్టాడు. భార్యతో పాటు మరి ఆ యొక్క చర్చికి వెళ్ళడం, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం మొదలుపెట్టాడండి. అంటే జాన్ ఎలిసన్ గారు ఆయన చేసినటువంటి పరిచర్య అంత అద్భుతంగా ఆయన పరిచర్య చేసేవాడండి. ఒక్కొక్క ఇంటికి రీచ్ అవ్వడం, ఒక్కొక్క ఇంటి యొద్ద వారి సమస్యలు తెలుసుకోవడం, వారికి దేవుని ప్రేమను ప్రకటించడం ద్వారా వారి జీవితాలు మరి క్రీస్తు వైపు నడిచేలాగున ఆయన ఎంతో గొప్ప సేవ ఆయన చేశాడు. అంతేకాదు, ఒక సండే వచ్చిందంటే మరి 3 సండే స్కూల్స్ ఆయన ఏర్పాటు చేసేవాడు అంటే పిల్లలందరికీ కూడా దేవుని ప్రేమను పంచిపెట్టేవాడు, దేవుని ప్రేమను బోధించేవాడు. ప్రతిరోజు రాత్రి ఒక సువార్త కూటమి ఏర్పాటు చేసి 10 మంది ఉంటే 10 మందికి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆయన జీవితకాలం అంతా కూడా ఎంతో గొప్ప బలమైనటువంటి పరిచర్యను ఆయన చేస్తూ వచ్చాడు. నేను మొదట్లో చెప్పాను, జాన్ ఎలిసన్ గారికి చాలా కోపం ఎక్కువ అని చెప్పి. ఈయన ఎంతోమంది ఈయన వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన నానా రకాల మాట్లాడినప్పటికీ, దూషించినప్పటికీ ఏమాత్రం కోప్పడకుండా ఎంతో సాత్వికంతో వారికి సమాధానం చెప్తూ అలా ఒక్కొక్క ఇంటి నుంచి మరొక ఇంటికి ఆయన వెళ్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చాడండి. నేను మొదట్లో చెప్పాను, ఏ రకంగా అయితే దేవుడు మోషేని ఒక గొప్ప దైవ సేవకుడిగా దేవుడు వాడుకున్నాడో, అదేవిధంగా జాన్ ఎలిసన్ గారిని కూడా దేవుడు ఒక గొప్ప పాత్రగా వాడుకున్నాడు. జీవితకాలం అంతా కూడా ఆయన దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చాడండి. ఈయన వృద్ధాప్యంలోకి వచ్చేసి ఇంకా చేయలేకపోతున్నటువంటి ఆ యొక్క సమయంలో ఈ సొసైటీ వారే, అయ్యా ఇంక దయచేసి మీరు ఇంకా చాలండి, మీరు ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి మీరు నడుస్తూనే దేవుని సువార్తను ప్రకటిస్తున్నారని చెప్పి ఆయన్ని బలవంతంగా, ఆయన ఆఖరి దినాల్లో ఆయన బలవంతంగా ఆపారు. ఎందుకంటే ఆయన ఆగట్లేదు. ఆయన వృద్ధుడైపోయినప్పటికీ, నడవలేకపోతున్నప్పటికీ కూడా కుంటుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆఖరి రోజుల్లో ఆయనతో లెటర్ రాయించుకుని మరి ఇంకా చాలండి, దయచేసి ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆయనకి రెస్ట్ ఇచ్చేశారండి. మరి మొత్తానికి ఆ యొక్క చివరి దినాల్లో అంటే 1878లో డిసెంబర్ 6వ తారీఖున ఆయన ఫేర్వెల్ హల్లెలూయా అనే మాటను పలికి ఆయన ప్రభునందు నిద్రించారు. మరి ఇదండి మనం ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి ఆ యొక్క మిషనరీ జాన్ ఎలిసన్ వెజర్ గారి యొక్క జీవితం.
చూసారా అండి, ఒక మూర్ఖత్వంగా ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడు, ఎంతో కోపిష్టిగా ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడిని దేవుడు ఆయన ప్రేమ ద్వారా ఆయన మార్చుకుని ఒక బలమైన పాత్రగా ఆయన మార్చుకున్నాడు. అమెరికా దేశంలో అనేక ప్రాంతాలకు ఆ యొక్క కాలినడకను వెళ్తూ అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షణలో నడిపించిన గొప్ప దైవ సేవకుడిగా, ఒక గొప్ప మిషనరీగా ఆయన మరి ఈ యొక్క జాన్ ఎల్సన్ గారిని ప్రభు నడిపించాడండి. మరి ఇలాంటి ఒక గొప్ప దైవ సేవకుడి యొక్క జీవితాన్ని ధ్యానించుకోవడం నిజంగా ఎంతో సంతోషం, మన ఆత్మీయ జీవితాలకి ఎంతో ప్రోత్సాహకరం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన, ఈరోజు మేము ధ్యానించుకున్నటువంటి జాన్ ఎలిసన్ గారి యొక్క జీవితాలను బట్టి ప్రభువా తండ్రి, నువ్వు ఏ వ్యక్తినైనా ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు మార్చగలవు నాయన. మీ దాసునిగా నువ్వు ఎంతో బలంగా ఆ వ్యక్తిని వాడుకోగలవు ప్రభువా తండ్రి నాయన. తండ్రి, ఈరోజు మరి మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నాయన, జాన్ ఎలిసన్ గారి జీవితాన్ని బట్టి ప్రభువా మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి వ్యక్తిగతంగా మా ఆత్మీయ జీవితాల్లో మేము ఏ విధంగా మారాలో, మమ్మల్ని మేము ఏ విధంగా సమర్పించుకోవాలో అనేటువంటి విషయాల గురించి ప్రభువా తండ్రి మిమ్మల్ని ప్రార్థించి పశ్చాత్తాపడి మీ కొరకు బలమైన పాత్రగా మేము వాడబడటకు మా అందరికీ కూడా సహాయం అనుగ్రహించవలసిందిగా, మీరే మహిమ పొందవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.